ఎక్స్ట్రాక్షనిస్ట్ అయితే చేసిండ్రా? అసలు ఇది ఫేక్ కేసా లేకపోతే రియల్ కేసా చూసిండ్రా? బండి సంజయ్ చెప్పంగానే కేసులు పెట్టుడేనా? రేవంత్ రెడ్డి చెప్పంగానే కేసులు పెట్టుడేనా? రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడు, ఎందుకంటే ఆయన హోంశాఖ మంత్రి, ఫోన్ చేస్తాడు, అయిపోయింది. 74, 75, సెక్షన్ 11, 3 సంవత్సరాలు, బారాకూన్ మాఫ్. ఒక్క గంటలో ఆ పిల్లగాడు బయటకు వస్తాడు, మళ్ళా జనాల్ని నాశనం చేస్తాడు, అమ్మాయిల్ని నాశనం చేస్తాడు. దీనికి రాయబారాలు. ఈయన ఎంత తురుంకానయ్య అంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కూడా చాటింగ్ చేస్తాడు. చేసి ఆంటీ ఏదో కంప్లీట్ చేసేసుకోండి, ఇక ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి అన్నమాట అన్నాడని మరి ఇలా మాకు సమాచారం వస్తూ ఉన్నది. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే మరి ఏ విధంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం మిన్నకుంటా ఉన్నది ఇవాళ మాకు అర్థం కావడం లేదు. నిజానికి రేవంత్ రెడ్డి గారు మీరు తుఫైల్ కేసుల మీద సిట్లేసిండ్రు. ఎందుకు పనికిరాని కేసులు, అసలు నేరం కాని వాటిని నేరం అని చెప్పి రాత్రి 2 గంటలకు అసెంబ్లీ సాక్షిగా 1 కోటి మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, 70 లక్షల మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ అన్నారు. ఎలక్ట్రిసిటీ దాని మీద సిబిఐ అన్నారు. కానీ దీని మీద సిబిఐని ఎందుకంటలేరు మీరు? బండి సంజయ్ కొడుకైతే ఒక న్యాయం, ఇంకొకరైతే ఇంకొక న్యాయమా? ఇలా మీరు చెప్పాలి, దీని మీద సిబిఐ వేయాలి. నిజానికి ఇలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇదే బీజేపీ ఎమ్మెల్యే అయిన మరి సేన్ గారు అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నావు, 2017లో బీజేపీ ఎమ్మెల్యే అయిన ఉన్నావు. ఒక అమ్మాయి 17 సంవత్సరాలున్న అమ్మాయి ఉద్యోగం కోసం ఆయన క్యాంప్ ఆఫీస్కి పోతే, అరే ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్నదని చెప్పి ఆ అమ్మాయిని ఆయన అనుచరులందరూ కిడ్నాప్ చేసి ఒక ఫామ్ హౌస్కి తీసుకుపోయి ఘోరంగా అత్యాచారం చేస్తారు ఆ అమ్మాయిని. 2017లో 2018లో అక్కడ పోలీసులు మాకు న్యాయం చేయడం లేదు అని చెప్పి తండ్రి మళ్ళీ పోరాటం చేస్తే ఇదే బీజేపీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆ తండ్రిని విపరీతంగా కొడతారు. కొడితే తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోతాడు. ఇంకా తర్వాత ప్రజలందరూ కూడా బాగా పోరాటం చేస్తే అప్పుడు ఒత్తిడికి లోనై ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తుంది. సిబిఐ నిజంగా ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, ఈమె తండ్రిని కూడా కావాలనే చంపినరు, ఎందుకంటే అతను కీలకమైన సాక్షి కనుక అని చెప్పి మరి చేస్తే అతనికి దాదాపుగా 20 సంవత్సరాల శిక్ష పడుతుంది. ఎంత ఘోరం అంటే న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులారా ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరి పక్షపాతులు? పేద వర్గాల పక్షపాతులా, ధనవంతుల పక్షపాతులా? న్యాయ వ్యవస్థ అతన్ని హైకోర్టు ఇతని శిక్షను సస్పెండ్ చేస్తారు. ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఆ హైకోర్టు ఆర్డర్ను కొట్టేస్తారు. నేను అంటున్నా, రేపు ఈ బండి సాయి భగీరథ్ ఏ అమ్మాయినైతే అత్యాచారం చేసిండో ఆ అమ్మాయి తల్లికి తండ్రికి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. వాళ్ళ మీద ఏ ప్రమాదం జరిగినా, ఏ దాడి జరిగినా తెలంగాణ పోలీసులారా మీరే బాధ్యులవుతారు. ఎందుకంటే బండి సంజయ్ దేనికైనా తెగిస్తాడు. మొన్ననే మీరు చూసిండ్రు కరీంనగర్ బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ మీద గంజాయి మత్తులో 30 మందిని పంపిస్తే పాడి కౌశిక్ రెడ్డి చేసిన తప్పేంటి? కేటీఆర్ గారు లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడితే బండి సంజయ్కి ఏం నొప్పి? పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ కంప్లీట్ చేస్తాడో అప్పుడే 30 గంజాయి మత్తులో ఉన్న మూకలను బండి సంజయ్ ఇంటి నుంచి వచ్చి ఆయన కారును పూర్తిగా ధ్వంసం చేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. రేపు ఇదే బండి సంజయ్ తన కొడుకును కాపాడుకోవడం కోసం अपना खुद की बेटे को बचाने के लिए ये लड़की और उसके माँ और उसके पिताजी को వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కల్పించడని గ్యారంటీ ఏమున్నది? దీని మీద పూర్తి స్థాయి బాధ్యత తెలంగాణ పోలీసులే వహించాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా జరగాలి. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి రేపు తెలంగాణకు వచ్చినప్పుడు బేటీ బచావో, నేను మహిళా బిల్లు పెట్టిన మహిళలకు న్యాయం చేస్తా అని అన్న నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఉద్దేశించి
ప్రసంగించిన నరేంద్ర మోడీ గారు కల్ ఆప్ हमारे तेलंगाना जनता को इसके बारे में एक एक्सप्लेनेशन देना चाहिए मोदी जी, आपको हाथ जोड़ के मैं बोल रहा हूं। हमारा निवेदन है, तेलंगाना जनता का निवेदन है कि ये बंडी संजय साहब का जो औलाद है, ये औलाद का क्या है, हकीकत क्या है, इसका हैसियत क्या है, इसका बारे में आप कृपया तेलंगाना जनता को जानकारी दीजिएगा, ये हमारा निवेदन है। అదేవిధంగా తెలంగాణ పోలీసులకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నిన్న ఈ వీళ్ళు కరీంనగర్లో కేసు పెట్టిందని తెలిసిన వెంటనే అసలు ఐడియా ఇచ్చిందే పోలీసులనే మాకు అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ పేట్ బషీరాబాద్లో కావాల్సి ఉండే, కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ బండి సంజయ్ యొక్క కొడుకును బాధితుడిగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ అమ్మాయిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ పురుషాధిక్య సమాజంలో ఈ అమ్మాయిలకు ఎక్కడకు ఏ అమ్మాయి నాకు నా మీద అత్యాచారం జరిగిందని కంప్లైంట్ ఇచ్చినా ముందు ఆ అమ్మాయి మీదే నిందేస్తున్నారు. లేకపోతే అసలు ఈ ఎఫ్ఐఆర్ ముందరగానుండే, ఈ ఎఫ్ఐఆర్ కాకుండా కరీంనగర్ ఎఫ్ఐఆర్ ముందరైంది. నిన్న రాత్రి వాళ్ళు 8 గంటలు అక్కడ కూర్చొని పడిగాపులు కాస్తే అప్పుడు మీరు పెద్ద ఆఫీసర్లందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకొని ఎఫ్ఐఆర్ చేసిండ్రు. అది కూడా చిన్న సెక్షన్లలో చేసిండ్రు. ఏంది, ఆ పిల్లగాడు మళ్ళీ జైలుకి పోవద్దు, మళ్ళీ 10 మంది అమ్మాయిలను నాశనం చేయాలి. నిజానికి ఇవాళ మా డిమాండ్ అంతా ఒక్కటే, అర్జెంటుగా బండి సంజయ్ని అక్కడి నుంచి బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రివర్గం నుంచి. ఆయన ఆ మంత్రిత్వ శాఖలో నార్త్ బ్లాక్ అంటే చాలా పవిత్రమైనది, ఢిల్లీలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ పక్కనే రాజ్భవన్ ఉంటుంది, రాష్ట్రపతి భవన్ ఉంటుంది. ఈ నార్త్ బ్లాక్లో ఉండే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కూర్చుంటున్నాడు బండి సంజయ్ గారు. ఆ బండి సంజయ్ గారి కొడుకు ఇక్కడ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాకూడదు. ఇది చివరిది కావాలని అనుకుంటే మాత్రం మీరు బండి సంజయ్ గారిని అర్జెంటుగా బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. బేటీ బచావో, నిజంగా హమ్ బేటియోं का हिफाजत करते करके మోదీ